హాయ్ అండి. నేను మీ తేజ్‌లు. వెల్కమ్ బ్యాక్ టు 'తేజ్‌లు కిచెన్'. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో క్విక్‌గా, ఈజీగా రెడీ చేసుకునే 2 రకాల చట్నీ రెసిపీస్‌నైతే చూపించబోతున్నాను. ఇవి మనం రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీ, దోసల్లోకే కాకుండా ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌లోకైనా చాలా బావుంటాయి. అండ్ మన సబ్‌స్క్రైబర్స్‌లో ఇడ్లీలోకి ఏదైనా కారం చట్నీ చేయమని అడిగారు. సో, వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా నచ్చుతుంది. సో, ఈ రెండిట్లో క్విక్‌గా అయిపోయే కొబ్బరి చట్నీని ముందు ప్రిపేర్ చేసుకుందాం. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ముప్పావు కప్పు దాకా కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నేనిక్కడ కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండే చెక్కు తీయట్లేదండి. మీకిష్టం లేకపోతే గనక రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు, అలాగే ఇంకో టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 ఇంచ్ దాకా అల్లాన్ని ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టు ఒక 6-7 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవసరమైతే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. కొబ్బరి చట్నీలో వాటర్ ఎక్కువ వేసేస్తే అస్సలు బాగోదండి. సో, వాటర్‌ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఫైనల్‌గా చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. ఇక ఇందులో సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇక రెండవది ఆనియన్ టమాటా చట్నీ. దీని టేస్ట్ గురించైతే అసలు చెప్పనే అక్కర్లేదు. అంత రుచిగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకొక 4 యాడ్ చేస్తున్నాను. వీటిని ఒక నిమిషం పాటు దోరగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయాక ఇప్పుడు అందులోకి హాఫ్ ఆనియన్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 1-2 మినిట్స్ పాటు కాస్త మెత్తబడి పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక, ఇప్పుడు అందులోకి పెద్దవైతే 2 టమాటోలు, చిన్నవైతే 3 టమాటోల్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని, ఈ టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సుమారుగా ఒక 4-5 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే టమాటాస్ అనేవి ఇలా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్‌గా చల్లారపెట్టేసుకోవాలి. ఇవంతా చల్లారిపోయాక వీటిని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మనం ఇందాక బాయిల్ చేసుకునేటప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇంకొంచెం సాల్ట్‌ని అడ్జస్ట్ చేసేసుకొని అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్స్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసేసి ఒక 20-30 సెకండ్స్ పాటు వీటిని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా 2 చట్నీలకి కలిపి చెప్తున్నానండి. మీరు కనుక ఒకదానికే చేసుకోవాలనుకుంటే క్వాంటిటీని దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు అందులోకి 4 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని, అది కాస్త చిటపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని దీన్ని చట్నీల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. 2 చట్నీస్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక ఫీడ్‌బ్యాక్ నేను అడగడం కాదు. మీరే వచ్చి నాకు కామెంట్ చేస్తారు. అంత బావుంటాయన్నమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ ఇచ్చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.